ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్‌లో మాత్రం బీజేపీ చాలా స్థానాలు గెలుచుకుంటది డెఫినిట్‌గా. అఫ్‌కోర్స్ కేంద్రంలో అయితే ఎట్టి పరిస్థితుల్లో మూడోసారి అధికారంలోకొస్తామనే ధీమా ఉన్నప్పటికీ, తెలంగాణలో గూడా మాక్సిమం ఎంపీ సీట్లు గెలుచుకుంటామనే దాంట్లో ఉన్నారు. దానికి ఇప్పటి నుంచే ఇన్‌చార్జీలను గూడా ఏశారు గాబట్టి, అన్ని నియోజకవర్గాలకు సంబంధించి పార్లమెంట్ ఇన్‌చార్జీలు గూడా ఏశారు. సో, దానికి సంబంధించి ఎలాంటి ఎక్సర్‌సైజ్ జరుగుతోంది? అండ్ బీజేపీకి సంబంధించి మీకు కరీంనగర్ ఎంపీ టికెట్ అవకాశాలు ఎంత వరకు ఉన్నాయి? అంటే నేను యాక్చువల్‌గా బండి సంజయ్ గారికి గూడా రిపోర్ట్ ఇచ్చాను పాపం. అంటే అతను కష్టపడ్డాడు. మేము అంతగా హెల్ప్ చేయలేకపోయినా, నేను కొంచెం రిపోర్ట్ హై లెవెల్ ఇచ్చాను. వారు అనుకున్నాం. ఓకే. ఆహ్, మొన్న మొన్న వారు గెలుస్తారు కాబట్టి నేను కిషన్ రెడ్డి గారికి చెప్పిపోయినా. నేను ఎంపీ ఇంట్రెస్టెడ్ ఉన్నాను. అలా అయ్యేసరికి ఇప్పుడు కొంచెము వారు గూడా సిట్టింగ్ ఎంపీ గదా! సిట్టింగ్ ఎంపీ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నాయి నేషనల్ సెక్రటరీ కాబట్టి పార్టీ ఏది డిసైడ్ చేస్తే అది. నేను మాత్రం 100% అతను బండి సంజయ్ గారికి వచ్చిన ఔట్‌రైట్ సపోర్ట్ చేస్తాం. దట్ ఈస్ అవర్ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ అండ్ బీజేపీ మెంటాలిటీ. బీజేపీలో ఉన్నదే అది గదా! హ్మ్. ఎవరికిచ్చినా గూడా టికెట్లు సరే తప్పకుండా. ముందు ఆశించినప్పటికీ ఫైనల్‌గా పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా గూడా అందరం కలిసి కలిసి పనిచేస్తామనే చెప్తూ ఉంటారు ఎగ్జాక్ట్‌లీ. కాబట్టి. రైట్. సో, ఉదయ్ గారు ఈ బిజినెస్‌లు గాని, లేకపోతే రాజకీయాలు ఇవన్నీ కొద్దిసేపు పక్కన పెడితే పర్సనల్ ఇంట్రెస్ట్‌లేంటి? అంటే సినిమాలు లేకపోతే ఎక్కడైనా టూర్ ఎళ్ళటాలు ఇలాంటివి ఎక్కువ ఏది ఇంట్రెస్ట్? ఈ మధ్యన పర్సనల్ ఇంట్రెస్ట్ యాక్చువల్లీ వెళ్తే ఫ్యామిలీతోనే ఎటన్నా వెళ్ళటము. హ్మ్. ఈ టైం దొరికితే ఊరికెళ్తాం. సర్వీస్. మూవీస్ ఓటీటీ బాగా. ఇక థియేటర్స్ తక్కువైపోయినాయి. అందులోనే ఉన్నారు కాబట్టి ఓటీటీలోనే సినిమాలు ఓటీటీలో చూస్తారు. ఓకే. ఇప్పుడు కొత్త కొత్త సినిమాలు మంచి మంచి సినిమాలన్నీ గూడా ఆల్మోస్ట్ ఓటీటీలోనే వస్తున్నాయి గాబట్టి హ్మ్. థియేటర్ వరకు ఎళ్ళకుండా మాక్సిమం అందరూ ఓటీటీలోనే చూస్తున్నారు. నేను కరోనా టైంలో ఎక్కువగా వాటికే అలవాటు పడ్డాం గాబట్టి ఒక్కగా మన తెలుగు భాషలోనే గాదు అన్ని భాషల్లో గూడా ఓటీటీలోనే చూస్తూ ఉన్నాం అవును. గాబట్టి. రైట్. సో, ఈ టెక్నాలజీని ఇంకెంత ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు? ఇంకా ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు వీటిని? అయితే ఇప్పుడు ఈ లైవ్ టీవీ ఉంది గదా! లైవ్ టీవీ క్రికెట్, స్పోర్ట్స్ వరకే పనిచేస్తది. ఓకే. మీ న్యూస్ గూడా అంతగనం లైవ్ ఏముండదు. కాబట్టి ఐ థింక్ నేననుకునేదంటే ఫ్యూచర్‌లో ఇంటరాక్టివిటీ పెరుగుతుంది. అంటే ఆడియన్స్ ఇన్వాల్వ్‌మెంట్ ఇన్ ఎవ్రీ లైవ్. అది ఐ థింక్ ఫ్యూచర్. ఆహ్, ఇంకొకటి మీరన్నట్టు కేబుల్ డీటీహెచ్ ఇట్స్ ఓన్లీ టైమ్ పడిపోతుంది. అందరూ ఓటీటీకెళ్ళిపోతారు. అదే నేనన్నట్టు సూపర్ ఓటీటీ. అన్ని ఓటీటీస్ ఒక దగ్గర. ఇంకా పర్సనలైజ్డ్ అడ్వర్టైజింగ్. ఇప్పుడు ఇంటర్నెట్ కాబట్టి, ఇంటర్నెట్‌లో ఆ కేపబిలిటీ ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు అట్లాంటాలో ఉంటే ఆహ్, నాకు హైదరాబాద్ యాడ్ ఒస్తది. ఇప్పుడు అక్కడి నుంచి ఆ యాడ్ ఒస్తది అట్లాంటా. అట్లా ఫ్యూచర్ అంతా అలా ఉంటుంది. సో, ఉదయ్ గారు మీరు హిందూ ధర్మాన్ని ఎక్కువగా నమ్ముతారు గాబట్టి, దానికి సంబంధించి ఏదైతే సమ్మక్క సారలమ్మ జాతర ఉందో, దాంట్లో గూడా ఎక్కువగా మీ కుటుంబం ఆ ఆధ్యాత్మిక సంబంధించిన కార్యక్రమాలు మొత్తం గూడా మీ కుటుంబమే దగ్గరుండి చూస్తదనేది గూడా మేము విన్నాం. ఫస్ట్ నుంచి అంటే తరతరాలుగా వస్తుందా అది ఏంటి? ఆ! యాక్చువల్లీ సమ్మక్క సారలమ్మ జాతర మా తాతగారు 1976లో స్టార్ట్ చేశారు. అప్పుడు అది స్టార్ట్ అయింది. 46 ఏండ్ల నుంచి మా కుటుంబం మా ప్రైవేట్ జాగాలో నడిపిస్తారు. చాలా పెద్ద జాతర అది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి గూడా భక్తులొస్తుంటారు. సో, అది మా తాత తర్వాత మా పెదనాన్నగారు జేశారు. ఇప్పుడు వారు కొంచెము ఏజొచ్చింది గాబట్టి, తర్వాత నెక్స్ట్ జనరేషన్ నా మీద బాధ్యతొచ్చింది. ఎవ్రీ 2 ఏళ్లకు అక్కడున్న జాగాలో మేము డెడికేట్ జేసిన జాగాలో 2 ఏళ్లకు ఒక్కొక్కసారి వస్తుంటది సమ్మక్క సారలమ్మ జాతర. సో, ఎక్కడైతే మీ తాతగారి నుంచి వస్తుందో, ఇప్పుడు మీరది హ్మ్. కంటిన్యూ అవుతోంది గాబట్టి. రైట్. సో, తరతరాల గురించి మాట్లాడుతున్నాం గాబట్టి, మీ కుటుంబం గురించి, ఇందాక పేరెంట్స్ గురించి చెప్పారు. హ్మ్. బట్ ఇప్పుడు మీ భార్య, పిల్లలు వాళ్ళేం జేస్తున్నారు? మా వైఫ్ శిరీష యాక్చువల్లీ వారు గూడా మా వీణవంక మండలే. పక్క గ్రామమే. వాళ్ళ ఫాదర్, మా ఫాదర్ క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ మొదలు. వారు యూఎస్‌లోనే ఉంటారు. షీ ఈజ్ ఇన్ యూఎస్. అండ్ షీ హెల్ప్స్ మీ ఇన్ యప్ టీవీ ఆల్సో. ఫైనాన్స్ సైడ్. పెద్దబ్బాయి ఈజ్ ఇన్ కాలేజ్. ఈజ్ ఇన్ బీబీఏ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. అద్వైత్. ప్రద్యున్ ఈజ్ ఇన్ 11థ్. ఇంకొక ఇయర్ అయితే ఆయన కూడా కాలేజ్‌కెళ్ళిపోతారు. ఓకే. సో, వాళ్ళకి గూడా ఈ టెక్నాలజీ మీద ఇప్పటి నుంచే ఏమైనా జేస్తూ ఉన్నారా? ఇంట్రెస్ట్ ఉందా? చిన్నాయన బాగా ఇంట్రెస్ట్. ఆయన కొంచెం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఆల్రెడీ కోడింగ్ చేస్తారు.
సో శిరీష గారిది ఐ మీన్ మీ వైఫ్ది కూడా అక్కడే వేణువంకే అన్నారు కాబట్టి ఒక డౌట్ వచ్చింది, లవ్ మ్యారేజా? లేదు, యాక్చువల్లీ కైండ్ ఆఫ్ అరేంజ్డే, కానీ ఆ. వాడు కూడా పక్క గ్రామమే, వాళ్ళది కూడా రాజకీయ కుటుంబం. వాళ్ళ తాతలు కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండే అక్కడ లోకల్, ప్లస్ హన్మకొండలో. అట్లా